సమావేశం ఎందుకైందంటే సిఓఎంఎస్ నంబర్ 229 అని ఒక జీవోను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంగా ఒక అలజడి రేగింది. ఇందులో మెడికల్ కౌన్సిల్, స్టేట్ మెడికల్ కౌన్సిల్లో ఒక అలజడి అయింది. యాక్చువల్లీ ఏంటంటే 1968 ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ప్రకారము 13 మంది ఎలక్టెడ్, 12 మంది డిఫరెంట్ వెరైటీస్లో ఒక నామినేటెడ్ టైప్లో ఉంటుంది అన్నట్టు గవర్నమెంట్. అట్లా 13 మంది ఎలక్టెడ్ మెంబర్స్, కౌన్సిల్ మెంబర్స్, 12 మంది నామినేటెడ్ టైప్లో ఉంటుంది అన్నట్టు. ఆ స్ట్రక్చర్ 25కి వస్తుంది. ఇక్కడ ఏమందంటే మెజారిటీ ఎలక్టెడ్ ఉన్నారు కాబట్టి ఒక డెమోక్రసీ అనేది మెయింటైన్ అవుతుంది. ఎలక్టెడ్ బాడీ తీర్పు ఇస్తుంది. అట్లా కరెక్ట్గా ఉందన్నట్టు. అది ఆ కంపోజిషన్లో చేంజ్ తీసుకొచ్చు. ఆ కంపోజిషన్లో చేంజ్, ఒక మార్పును తీసుకొస్తూ ఒక 4 కొత్త వ్యక్తులను నామినేట్ చేసింది గవర్నమెంట్. ఎవరైనా నామినేట్ చేయవచ్చు, కానీ ఈ 25 ఏదైతే 13 ఎలక్టెడ్, 12 నామినేటెడ్ ఉన్న ఆ నిష్పత్తి ఏదైతే ఉందో 13:12 అన్న నిష్పత్తిని మార్చకుండా చేస్తే మాకేం ఆదేశం లేదు. కానీ అట్లా మార్చలేదన్నట్టు. అట్లా మార్చకుండా ఇంకొక 4 యాడ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఏమైంది, 16 మంది నామినేటెడ్, 13 మంది ఎలక్టెడ్ బాడీ. అది మైనారిటీలోకి అయిపోయింది ఎలక్టెడ్ బాడీ. సో ఇప్పుడు ఏంటంటే మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి. మా హంబుల్ రిక్వెస్ట్, సవినయమైన మా రిక్వెస్ట్ గవర్నమెంట్తో ఏంటంటే, మీరు పాత ఉన్న కాన్స్టిట్యూషన్ను మర్యాద ఇస్తూ, ఆ కాన్స్టిట్యూషన్ మెయింటైన్ చేస్తూ, అందులో ఉన్న 13 ఎలక్టెడ్, 12 నామినేటెడ్ అన్నదాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బెటరు. మీరు దీన్ని ఈ కొత్తగా ఇంకా 4 ఎక్కువ మందిని మీరు ఇన్కార్పొరేట్ చేయదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కైండ్లీ స్టిక్ టు ది ఓల్డ్ 1968 ఇది ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో 2013లో ఏదైతే చేంజెస్ తీసుకొచ్చి పెట్టిండ్రో 13 ఎలక్టెడ్, 12 నామినేటెడ్ అని ఏదైతే ఉందో 2013 యాక్ట్ ప్రకారం దాని మీదనే స్టిక్ అయ్యి గవర్నమెంట్ ఉండాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము కంపల్సరీ దీన్ని ఈ మార్పును ఏదైతే మార్పు ఉందో 229 GOMS నంబర్ 229 ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ముక్త కంఠంతో అన్ని ఏదైతే పొలిటికల్ ప్లాట్ఫారం సంబంధించిన మెడికల్ అసోసియేషన్లో ఉన్న అన్ని ఫ్రాటర్నిటీస్ కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. దీన్ని విత్డ్రా చేసుకొని ఓల్డ్ 2013 మోడల్కు స్టిక్ అయి ఉండాలని మా విన్నపం. మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 2013లో అమెండ్మెంట్ చేశారు. 13 ఎలక్టెడ్ మెంబర్స్, 12 నాన్ ఎలక్టెడ్ మెంబర్స్. అంటే 12లో 2 ఫ్రమ్ KNR UHS యూనివర్సిటీ నుంచి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నామినేట్ చేసిన వాళ్ళు, 6 మెంబర్స్ గవర్నమెంట్ డైరెక్ట్ గా నామినేట్ చేసిన వాళ్ళు, 4 మెంబర్స్ ఎక్స్ అఫిషియో. ఇది అనేది రేషియో 13:12 ఉంది. దాన్ని 2016లో అప్పటి గవర్నమెంట్ ఏం చేసింది, ఈ 13 ఎలక్టెడ్ ని 5గా మార్చి ఇంటీరియం కౌన్సిల్ తోని ఒక 6 సంవత్సరాలు 2023 వరకు నడిపించింది. అయితే 2022లో HRDA ద్వారా దాన్ని కోర్టులో కేసేసి ఎలక్షన్స్ అనేది జరగాలి, ఎలక్షన్స్ 13 మంది జరగాలి, 5 జరగద్దు అని కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సంఘీభావం తెలిపింది. అది ఏది 13 మందికే జరగాలి, ఎందుకంటే ఇది అటానమస్ బాడీ, 13 మంది ఎలక్టెడ్ మెంబర్సే ఎక్కువ ఉండాలి, మిగతా వాళ్ళకన్నా ఎలక్టెడ్ మెంబర్స్ ఎక్కువ ఉండాలి, వాళ్ళకే ఎలక్షన్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. దాన్ని గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేస్తూ వేస్తే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే సమర్థించింది. సో దానికి సమర్థించి మనకి ఎలక్షన్ జరిగినాయి. ఎలక్టెడ్ బాడీ 13 డాక్టర్స్ మొత్తం స్టేట్ మోడ్లో ఉన్న ఎలక్టెడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎలక్ట్ అయ్యిండ్రు, ఫామ్ అయింది. యథావిధిగా 2 సంవత్సరాలు నడుస్తుంది. దాదాపు 400 పైన FIRs నకిలీ వైద్యుల పైన వేశారు. ఆ బాడీ అనేది ప్రాపర్ గా అనేది సడన్ గా ఎవరికి తెలియకుండా ఒక జీవో తీసుకొచ్చి దాన్ని ఇంకా ఎక్స్ట్రా 4 మెంబర్స్ యాడ్ చేసి దాన్ని 25-29 చేసి ఈ ఎలక్టెడ్ బాడీని మైనార్టీలోకి పడేసడం అనేది మేము అసలు ఒప్పుకోలేదు. ఏ డాక్టర్, తెలంగాణలో ఉన్న డాక్టర్ ఎవ్వరు ఒప్పుకోము. అయినా మేము ఈ మెడికల్ కౌన్సిల్ బాడీలోకి నాన్ మెడికల్ అది వాళ్ళు రెస్పెక్టబుల్ IAS ఎవరైనా కావచ్చు, మాకు డాక్టర్లు కానిది ఈ బాడీలో ఉండకూడదు. ఇది జస్టిస్ అనేది మనకి డాక్టర్స్ ఉంటేనే ఇది బాడీలో జస్టిస్ అనేది చేయగలుగుతారు. ఎందుకంటే ఎవరు ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అంటే
డాక్టర్లే తప్పు చేసినా ఎవరైనా తప్పు చేసినా అది తప్ప కాదని తెలిసేది డాక్టర్సే. సో ఈ డాక్టర్స్ అనేది ఇట్లా ఉండదు, ఇందులో నాన్ మెడికల్ వాళ్ళు ఉండకూడదు. దీనికి తక్షణమే ఈ జియో 229 తీసేసి ఎప్పుడు 2013 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 25 మంది ఉండేదాన్ని అట్లనే కంటిన్యూ చేయాలి. మెడికల్ కౌన్సిల్ కి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. మెడికల్ కౌన్సిల్ అనేది జుడిషియల్ బాడీ, అటానమస్ బాడీ, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. అన్కాన్స్టిట్యూషనల్ గా మేము ఏం యాక్సెప్ట్ చేయం. దీన్ని మేము లీగల్ గా వెళ్తాం, ప్రొటెస్ట్ చేస్తాం. ఒకవేళ గవర్నమెంట్ విత్డ్రా చేయకపోతే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, గవర్నమెంట్ విత్డ్రా చేసుకోండి. లేదంటే మేము దీన్ని ఏ స్థాయికైనా తీసుకెళ్తాం.